Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. పర్లేదు కానండి ఒకనొక సందర్భంలో అయితే జబర్దస్త్ కన్నా ముందు ఎట్లా జబర్దస్త్ వచ్చింది, జబర్దస్త్ కన్నా ముందు అవకాశాలు రానప్పుడు మా ఆయన గెటప్ సీను అన్నకి మా ఇద్దరు ఫోటో పెట్టి అన్న ఏదైనా మన టీంలో ఉంటే చూడమనో లేకపోతే జబర్దస్త్లో అవకాశం ఇవ్వమని అంటే అన్న రిప్లై ఇవ్వలేదు కదంట కదా, బ్లాక్ చేశారంట. గెటప్ సీను అన్న నాకు అది స్క్రీన్ షాట్ పంపించాడు మా సుబ్బు. అవునా నాన్న వదిలేసి నాన్న, వాళ్ళు పట్టించుకుంటే ఓకే, అప్పటికి మాకు హంగామా నడుస్తుంది. హంగామా అయిపోయింది అనుకుంటా, హంగామా అయిపోయింది. ఆ తర్వాత అవకాశం కోసం అనేసి సీను అన్న, నేను నీరజ సుబ్రహ్మణ్యం అన్న, ఆయన నీరజ సుబ్రహ్మణ్యం మాట్లాడతారు. నీరజ సుబ్రహ్మణ్యం అన్న ఎక్కడన్నా అవకాశం ఉంటే చూడండి అన్న, ఏదన్నా ఉంటే చెప్పండి అన్న అని అంటే ఆయన పట్టించుకోలేదు. అంటే ఇతను జస్ట్ ఎత్తుకోవడం, కాల్ చేయడం, ఎవరికి మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్కి పలానా బాగున్నారా సుబ్బు అని రిప్లై ఇస్తేనే ఫర్దర్గా కాల్కి వెళ్తాడు, లేదంటే వెళ్ళడు. అట్లా కూడా ఇప్పటికీ ఎవరికి చేయలేదు. ఫస్ట్ టైం గెటప్ సీను అని అడగడం జరిగింది, అన్న బ్లాక్ చేయడం జరిగింది. మీరిద్దరు అప్పటికే బాగా ఫేమస్ కదా, అంటే జీ తెలుగులో క్లబ్ చేశారు, హంగామా చేశారు, జూలగటగా చేసాము, అప్పుడు బాగా ఫేమస్ అయినా. ఇంకొకటి ఏంటంటే నాన్న, జబర్దస్త్ కన్నా ముందు నానకరామగూడలో షూటింగ్ జరిగేది ఒకప్పుడు జబర్దస్త్. అప్పుడు మా ఆయన చంద్రాన్న టీంలో చేసేవాళ్ళు. అండ్ మమ్మల్ని బాగా అవాయిడ్ చేసి అవమానించిందంటే చంద్రాన్న అన్న, మా ఆయన అవమానించాడు. నేను అది తీసుకోలేకపోయాను. చంద్రాన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు. ఏంటంటే మా ఆయన క్యాటరింగ్ బిజినెస్ ఉంది. ఒక 5 ఎపిసోడ్లు మా ఆయన చంద్రాన్న టీంలో జరిగినాయి. అప్పుడు అదిరింది షో కూడా నడుస్తుంది అనమాట జీ తెలుగులో. నేను అప్పుడు ఆర్పీ టీంలో అదిరింది షోలో చేస్తున్నాను, మా ఆయన జబర్దస్త్లో చేస్తున్నారు, చంద్రాన్న దాంట్లో చేస్తున్నారు. చంద్రాన్న దాంట్లో చేసేటప్పుడు 5 ఎపిసోడ్లు నడిచాయి. 6వ ఎపిసోడ్కి కంటిన్యూటీ ఎపిసోడ్ అది సుబ్బు కావాలని అంటే సుబ్బు క్యాటరింగ్ నడుస్తుంది, పెళ్లి వంట జరుగుతుంది నెల్లూరులో. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అది ఒక దాదాపు 2 లక్షల వ్యాపారం. అది మనకు మిగిలితే ఒక 50,000 దాకా మిగులుతొచ్చు, లేకపోతే ఒక 30,000 40,000 ఒక అమౌంట్ అయితే మిగులుద్ది. ఆ 2 రోజులకి మిగులుద్ది. అది పెద్ద వ్యాపారం. అది జరిగేటప్పుడు అన్న దాదాపు 500 మంది భోజనాల దాకా వస్తున్నారు. సో ఈ టైంలో ఈ ఒక్కరోజుకి ఎక్స్క్యూజ్ చేసి నా స్థానంలో ఎవరినన్నా పెట్టి కామెడీ షో అనేది ఆ స్థానంలో ఎవరినన్నా పెట్టి రన్ చేయొచ్చు. అంతే, నేను టీం లీడర్నండి, కో యాక్టర్స్ ఎవరినైనా పెట్టి రన్ చేయొచ్చు. నేను ఉండాలి ఇంపార్టెంట్, చంద్రాన్న ఇంపార్టెంట్, సుబ్బు ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. సుబ్బు అనేది చిన్న క్యారెక్టర్. అది సుబ్బు బదులు అతని మీద కౌంటర్ వేసి రాత్రి ఓడి పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోయిందనో ఏదో ఒక ఓడేసి దాన్ని తప్పించచ్చు. స్క్రిప్ట్ మన చేతిలో ఉంది. కానీ అన్న ఫోన్ చేసి నాతో మాట్లాడాడు. చంద్రాన్న ఫోన్ చేసి సుబ్బు గురించి అడిగాడు, అమ్మా ఎందుకు రాలేదు అని అంటే, అన్న పరిస్థితులు ఏంటంటే ఆయన క్యాటరింగ్ వర్క్ అన్నా అంటే క్యాటరింగ్ బిజినెస్ ఉన్నప్పుడు కామెడీ షోలు కూడా చేసుకోమన్నాడు అని అడిగాడు. బిజినెస్ ఉంది కదా, అదే చేసుకోమనొచ్చు కదా, ఇది కూడా చేసుకోమన్నాడు అని. చాలా తప్పుగా మాట్లాడుతున్నారన్న మీరు. అంటే ఒక ఆర్టిస్ట్కి ఒకే దాని మీద హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక వ్యాపారం మీద నిలబడకపోతే ఇండస్ట్రీలో వచ్చే అవకాశాల వల్ల జరిగిపోద్దంటే ఎవరికి జరగదు. ఇప్పుడు సర్వానంద గారు హీరో హోటల్ ఎందుకు పెట్టుకున్నారండి? ఎందుకు పెట్టుకున్నారా మనం అడగగలమా? ఇప్పుడు చార్మి గారు పెద్ద హీరోయిన్గా నడిచింది, ఆవిడ ప్రొడక్షన్ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నారు? నిహారిక గారు నాగబాబు గారి కూతురు, ఆవిడ ప్రొడక్షన్ ఎందుకు నడుపుతున్నారు? ఈరోజు ప్రొడ్యూసర్గా ఎందుకు అయ్యారు? ఒక వ్యాపారం అనేది ఎవరి వ్యాపారం వాళ్ళదండి. మనం బిజినెస్ అనేది మన ఇష్టం అండి, మన బతుకు తెరువు కోసము, లేకపోతే దాంట్లో ఇంకా ముందుకు మన మీద మన నమ్మకం. బిజినెస్ అనేది పెట్టేవాడు అంటే గట్స్ ఉండేవాడు బిజినెస్ పెట్టగలడు ఎప్పుడు కూడా. అంటే వాడి మీద 10 మంది నేను సాకగలను, 10 మంది ముందుకు 10 మందికి వర్క్ ఇవ్వగలను, నా పాయింట్ ద్వారా 10 మంది బతుకుతారు అనేది వాడికి నమ్మకం ఉంటే, ముందు బిజినెస్ మ్యాన్కి వాడి మీద వాడికి నమ్మకం ఉంటేనే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది ఎవరైనా తెలిసిన విషయం. ఆ విషయం కానీ ఇక్కడ నాకు చిన్న డౌట్, చంద్ర గారికి ముందే చెప్పి ఆ రోజు షోకి వెళ్ళలేదా, చెప్పకుండా వెళ్ళిపోయారు? చెప్పారంట, నాకు కుదరదన్నా, నాకు అంటే కుదరకపోతే ఎట్లా అంటే ఒకవేళ వీలుంటే వస్తా, వీలు కాకపోతే చెప్పలేను అని అన్నారంట. కానీ ఆయన వస్తానని ఆ మాట అన్నాడు కదా, నాకు వీలుంటే వస్తానన్నాడు కదా, వీలు చూసుకునే రావాలి కదా. ఒక ఆర్టిస్ట్కి చెప్పేసినప్పుడు రాకపోతే ఎలా అని చెప్పేసి ఆయన కొంచెం ర్యాష్గా మాట్లాడాడు. అప్పటికి నేను జబర్దస్త్లో టీం లీడర్గా వెళ్ళాలి, మిగతా షోలు నుండి వస్తున్నాను. వాళ్ళకేంటి, మేము జబర్దస్త్ చేస్తున్నాము, జబర్దస్త్ ప్లాట్ఫామ్ దాకా కూడా ఎందుకు వెళ్ళాను నేను చెప్తాను ఇప్పుడు తర్వాత. నేను జబర్దస్త్ చేస్తున్నాము, మేము పెద్దోళ్ళమి,
వీళ్ళు మాకన్నా చిన్న షోలు చేస్తాను, వీళ్ళు చిన్నోళ్ళు అన్న ఫీలింగ్ లో వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు ఉన్నారండి. నేను షో దాకా వెళ్ళిపోతే ఒక షో అన్న కొంతమంది చెప్తే నా మొహం చూసి కూడా మాట్లాడిన వాళ్ళు లేరు జబర్దస్త్లో. నేను చెప్తున్నాను కదా, నా మొహం చూసి కూడా స్ట్రైట్ గా మాట్లాడిన వాళ్ళు లేరు. ఇలా చూసి అంటే మేము ఇదే ఎంటర్టైన్మెంట్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ లో మేము షోలు చేసుకునేవాళ్ళం. ఈటీవీ ప్లస్ లో, వాళ్ళు ఈటీవీలో చేసేవాళ్ళు. ప్లస్సే తేడా, మేము ఈటీవీ ప్లస్ లో చేసేవాళ్ళు. ఈటీవీ ప్లస్ లో చేసేవాళ్ళని ఎవరిని ఈటీవీ దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు, ఆ షో దగ్గర రానిచ్చేవాళ్ళు. ఆ షో దగ్గర పోతే అంటే ఒక రకమైన చిన్న ఎవరు పలకరించేవాళ్ళు కాదు, ఎవరు దగ్గర తీసుకునేవాళ్ళు, కొంతమంది మాత్రమే తీసుకునేవాళ్ళు. సరే తీసుకున్నా ఆఫర్ అయినా ఇస్తున్నారు కదా అని చంద్రాన్న పిలిచారు. మాకు చంద్రాన్న ఆ టైంలో మంచిగానే అనిపించింది. కానీ ఆయన ఒక్క సన్నివేశానికి రాలేదనేసి ఆయన తప్పుగా మాట్లాడడం అనేది బాగా నాకు నచ్చలేదనమాట. ఏంటి అది ఆ పని చేసుకునేటప్పుడు షూటింగ్లు ఎందుకు అని అన్నాడు. క్యాటరింగ్ చేసుకునేటప్పుడు షూటింగ్లు దేనికి అంటే అన్న ఆ బిజినెస్లు చేసుకునేవాళ్ళు షూటింగ్లు చేసుకోరా, మన బతుకు తెరుగు బాగాలేనప్పుడు దీని మీద ఇది 10 రోజులు వస్తుందో 5 రోజులు వస్తుందో ఒక నెలలో షూటింగ్ వస్తుందో రాదు, అప్పుడు మా భుక్తి మా భోజనం జరిగేది ఎట్లా? ఆ బిజినెస్ ఉండబట్టే బతుకుతున్నాం, నా బిడ్డలు ఇద్దరు బతుకుతున్నారు. ఆయనకి చెప్పలేక సరేలేన్నా మీ ఇష్టం అని చెప్పేసుకొని కామ్గా అయిపోయాను అనమాట. మా ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పాను, సరేలే నాన్న వదిలేసాయి. ఆయన బాధ. నేను సున్నితమైన పాయింట్లో ఆయన చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఆయన సున్నితమైన పాయింట్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను. వదిలేసాను దాని గురించి బాధపడకు. ఆయన బాధపడ్డారు, తిట్టారు, అది ఇది అంతా చెప్పారు, నాకు వదిలేయమని చెప్పాను. ఆ తర్వాత చంద్ర అన్న ఒకసారి ఎదురుపడ్డా కూడా సరిగా మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు? ఆయన కూడా మాట్లాడలేదు. ఆయన కూడా నేను లైట్ కామ్గా. దీని తరువాత నెల్లూరు నీరజ జబర్దస్త్ లో టీం లీడర్ గా వస్తుంది అని తెలిసి ఒక టీం లీడర్ వద్దు అని వాదించారట, ఆపాలని చూసారట. అది పేరెందుకు లేండి, అక్కడ అప్పటికే ఒక స్థాయికి వచ్చున్నారు వాళ్ళు అప్పటికి. కానీ రాఘవ అన్న బాగా సపోర్ట్ చేశారండి. రాఘవ అన్న మీరు పేర్లన్నీ హైడ్ చేసేస్తున్నారు. పర్లేదు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్తున్నాను కదా. ఇప్పుడు గెటప్ సీను అన్న బ్లాక్ చేశాడు, దానికి ముందే ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు చంద్రాన్న తిట్టారు, ఇంకా హైడ్ చేయడం ఏముంది. కొంతమంది వద్దని, ఈ తిట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాడ హైడ్ చేసిన వద్దని చెప్పిన వాళ్ళ, ఆ డైరెక్టర్ చెప్పేవాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళేనండి. ఈటీవీ అని అంటే ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ వాళ్ళ గురించి తెలియదా? ఇదే జబర్దస్త్లో చేసిన వాళ్ళు ఈరోజు నేను చేసిన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్నారు. ఈ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో నాకు ఫుడ్ పెట్టింది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, జబర్దస్త్ కూడా కాదు. నాకు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ అక్కడే తయారు చేసిన ఒక బొమ్మలాగా బయటకు కూడా నేను అక్కడే ఎక్స్ప్రెస్ రాజా చేసా, అక్కడే హంగామాలు చేసా, అక్కడే వావ్ షోలకి గెస్ట్లుగా వెళ్ళా, అక్కడే సూపర్ మస్తీలు చేసాం. అంటే ఈటీవీ 20 అని నడిచేది అనమాట. ఆ 20 ప్రోగ్రామ్స్ సూపర్ మస్తీలు అని పెట్టేవాళ్ళు. ఒక డిస్టిక్ వైజ్ ఒక ప్రోగ్రామ్ ఒక ఈవెంట్లు నడిచేవి. ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ వచ్చేవాళ్ళు, అక్కడే లైవ్ ఈవెంట్లు జరిగాయి. ఆ ఈవెంట్లో చేసే వాళ్ళ ప్రతి ప్రోగ్రాంలో మమ్మల్ని పిలిచారండి. వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మమ్మల్ని పిలిచి ప్రోగ్రాంలు ఇచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళే. ఒక ఫుడ్ పెట్టింది వాళ్ళు 5 సంవత్సరాలు. వాళ్ళ దయ వల్ల ఈరోజు ఇండస్ట్రీ దాకా వచ్చాను నేను. నాకు జీ తెలుగు కామెడీ క్లబ్ తర్వాత ఒక ఆఫర్ ఇచ్చి నిలబెట్టింది మాత్రం జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్. ఆ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఉంటున్నామని చెప్పేసి నేను అప్పుడు ప్రవీణ మ్యామ్తో కూడా అన్నాను, నేను ఇక్కడ ఉంటున్నామని అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదమ్మా, అక్కడికి పోయినా రిసీవ్ సరిగా చేసుకోవట్లేదు, అప్పుడప్పుడు పోయినా రిసీవ్ చేసుకోవట్లేదని. వన్స్ అక్కడ ఆర్టిస్టులు అందరినీ ఇప్పుడు ఈరోజు ఈవిడ ఫ్యామిలీ స్టార్స్ యాంకర్స్గా చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మొత్తం అందరిని తీసుకొచ్చి చేస్తున్నారు. ఇక్కడ జబర్దస్త్కి వచ్చిన తర్వాత రాఘవ గారు ఏం సపోర్ట్ చేశారు? ఇందాక చెప్తున్నారు రాఘవ అన్న ఏమన్నారు, ఎన్నోసార్లు నాకు చెప్పిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటి, అరే మీ స్కిట్లు చూసి చాలా స్కిట్లు నేను చేశాను రా, మీ స్కిట్లు హంగామాలు వస్తాయి, వాటికి మార్పులు చేర్పులు చేసి నేను కొన్ని స్కిట్లు మాయాజాలం చేశాను ఇక్కడ అంటే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లైన్ అంటే సంవత్సరాల తరబడి కామెడీ షో చేసేటప్పుడు ఒక్కొక్కసారి లైన్స్ దొరకవండి. ఒక టీం లీడర్గా చెప్తున్నాను నేను, లైన్స్ దొరకవు. ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతుందంటే అది వేద్దామా, అది ఆల్రెడీ చేసేమేమో, ఇంకెవడన్నా చేసి మనం ఒక లైన్ తీసుకెళ్ళి చేసేటప్పుడు ఆల్రెడీ ఇది చేసేసారా భయ్యా అంటారు, వారిని ఇది చేశారా, దాన్ని ఇంకొంచెం లోతుగా ఎక్కడికైనా తీసుకెళ్దామా, ఆ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి తీసుకెళ్దాం, అక్కడి నుంచి ఇక్కడ. ఈ స్ట్రగుల్ పీరియడ్లో వాళ్ళది మేము చేసిన వాళ్ళు మాది చేసిన తప్పే ఉందని చెప్పి, కాకపోతే మార్పులు చేర్పు కథలు కొంచెం మారుస్తాం. సినిమా లవ్ స్టోరీ, లవ్వే ప్రధానం, లవ్ స్టోరీ ఒకటే, కానీ అందులో హీరోయిన్ లవ్ చేస్తుంది, హీరో లవ్ చేయడం, ఇట్లా కథలు మార్చుకుంటూ ఉంటారు. అట్లే వాళ్ళు కామెడీ ఒకటే, కానీ జోనర్స్ మాడిపోతూ ఉంటాయి. రాఘవ గారు మంచిగా మాట్లాడారు. తర్వాత
రాను రాను రామ్ ప్రసాద్ అన్న బాగా మాట్లాడారు. ఇంకెవరు సుధీర్ గారు కానీ గెటప్ సీను అన్న కానీ వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. రాఘవ అన్న బాగా మాట్లాడారు. రాఘవ అన్న బాగా మాట్లాడారు, మిగతా వాళ్ళు అంత తక్కువ. అండ్ మీ చాలా స్కిట్స్ లో నరేష్ చాలా ఎక్కువ చేశాడు. రీసెంట్ గా వాళ్ళు ఇచ్చారు, నరేష్ వాళ్ళే ఇచ్చారు. రీసెంట్ గా భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూకి వచ్చి, అంటే ఆయన సరదాగానే చెప్పారు బట్ దాంట్లో కొంత నిజం ఉందని ఆయనే చెప్పారు. నరేష్ చాలా కమర్షియల్, అతను డబ్బు అంటే డబ్బే, రూపాయి అంటే రూపాయి, 100 అంటే 100, చాలా గట్టిగా ఉంటాడు అని చెప్పారు. నరేష్ తో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? నరేష్ నాతో అక్క అని బాగా మాట్లాడతారండి. అక్క అని కానీ ఒకసారి నలుగురు ఎవరు లేనప్పుడు అక్క అని బాగున్నారా అంటారు, నలుగురు ఉన్నప్పుడు మేడం అని పిలుస్తారు. అంత వద్దులే నరేష్ కూర్చోంటాను, బాగానే మాట్లాడుకుంటాను. కానీ మా టీంకి వచ్చేసరికి వాళ్ళే ఇచ్చారు కాబట్టి పేమెంట్ వాళ్ళే ఇచ్చుకున్నారు. నాకు పేమెంట్ దగ్గర ఎక్కడ ఆ అబ్బాయి నాకు పేమెంట్ గురించి తెలిస్తే కదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చేస్తున్నారని ఛానల్ నుంచి వాళ్ళే ఇచ్చారు. నేనేమంటాను, మా సుబ్బు గారు నేను మా జోనర్ వదలండి సార్, నేను కొన్ని పెట్టానండి అక్కడ, మా జోనర్ వదలండి, మా సీను అన్న నేను మా సుబ్బు గారు మేము ముగ్గురు కలిసి ఇంకొక ఇద్దరిని కలుపుకొని ఒక టీం లాగా చేస్తాము, మాది ఇదే కదా అన్నాడు. మా సీను అన్న అవాయిడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ని ఇచ్చారు, సరే రన్ అవుతున్నాం. ఆ నరేష్ అదే కాంబినేషన్ మా సుబ్బు గారిని కూడా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన చిన్న క్యారెక్టర్లకి అట్లా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థమయ్యేది అనమాట. నాకెక్కడో వీళ్ళు కావాలని నన్ను తొక్కేస్తున్నారు మా టీంని రానికుండా అనేది ఎక్కడో నాకు కొంచెం తేడా కనిపించింది. నేను ఆలోచించే విధానంలో ఒకవేళ పొరపాటు ఉందేమో మరి నాకు అట్లా అనిపించింది. ఓహో నా టీంని నేను అప్పటిదాకా మేము నడిచిన టీం నాదని కాదు, వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నాను. మా సుబ్బు గారు మా సీన్ అన్న వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నాను. నాతో వచ్చిన వాళ్ళతో నన్ను కానివ్వకుండా మా వాళ్ళందరిని అవాయిడ్ చేసి నన్ను ఒక్కదాన్నే తీసుకొచ్చారు. నేను ఒకదాన్నే కాదు, వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను లేను అసలు. వాళ్ళిద్దరు సీను అన్న సుబ్బు వీళ్ళిద్దరు ఉండడం వల్లే మా టీం అంటే ఒక గెటప్ సీను అన్న అండ్ సుధీరు రామ్ ప్రసాద్ అన్న వీళ్ళు ఎలా ఒక టీమ్గా ముగ్గురు ఉంటే ఎలా పర్ఫామ్ చేస్తారో మేము ముగ్గురు ఉంటే అలా పర్ఫామ్ చేస్తాం. ఒక ఫ్లో ఉంటుంది. నాకు అది తెలుసు, మా ఆయనకి ఆ విషయం తెలుసు, సీను అన్న కూడా తెలుసు. కానీ నా టీంలో నుంచి ఒక్కొక్కరిని అవాయిడ్ చేస్తూ ఉండేసరికి ఎందుకు ఇల్లు అవాయిడ్ చేస్తున్నారు, కావాలని అవాయిడ్ చేస్తున్నారని నాకు ఎక్కడో బాధ అనిపించింది. కావాలని అవాయిడ్ చేస్తూ మేము చేయగలిగిన దాన్ని వాళ్ళ అవతల వాళ్ళకి నేర్పించాలి, నెల్లూరు యాస నేర్పించాలి. వాళ్ళకి మనం ఇచ్చిన స్కిట్ నచ్చుకుంది బాగాలేదని వేస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు. నాకెక్కడో రాజకీయం జరుగుతున్న భావన కలిగింది. సో అక్కడతో అంతా క్లోజ్. ఎంత ఇచ్చారు జబర్దస్త్లో మీకు పేమెంట్? ఫర్ ఎపిసోడ్ 50,000 40,000 అండి మొత్తం మీ టీం మొత్తానికి కలిపి. రైటర్ కూడా మేము వేయించుకోవాలి. రైటర్ అమౌంట్ మందే ఉంటుంది. తర్వాత రైటర్కి 10,000 తీసుకుంటారండి ఒక రైటర్. ఓకే, వాళ్ళు ఇస్తారా రైటర్? లేదు, మనం వేయించుకోవాలి. రైటర్కి మనం ఇచ్చిన తర్వాత సుబ్బు గారికి నాకు ఇంకా కో యాక్టర్ నడుస్తారు. వాళ్ళకి నరేష్ కాకుండా మిగతా కో యాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా మనం వేయించుకోవాలి. 3-4 ఉంటారు. ఎంత మిగిలేదు? ఎంత చాలా తక్కువ మిగిలేదండి, 5,000 6,000 అట్లా మిగిలేదు అన్ని పోంగా. అందుకనే వద్దనుకునేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవ్వట్లేదు. పైగా వాళ్ళకేదో మనం నచ్చట్లేదు. పైగా అంటే రాను ఎందుకో వాళ్ళ రిసీవ్మెంట్ మారిపోతూ వస్తుంది. ఫస్ట్ బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు. తర్వాత మాతో మాట్లాడడం తగ్గిపోయింది, ఏదో బాగాలేదు అనడం ఎక్కువైపోయింది. ఎందుకో మనం వీళ్ళకి నచ్చట్లేదు అనేసి మేమే బయటకు వచ్చేసి మేమే చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి తర్వాత పిలిచారు నన్ను. మళ్ళీ మిమ్మల్ని పిలిచారు? తెలుసు నాకు ఆ విషయం. పిలిచారు, ఏం మా ప్రాబ్లం ఏంటి అని అడిగారు. బట్ నేను ఈ రోజు ఇంటర్వ్యూలు కాబట్టి చెప్తున్నాను. మీ వరకు పిలిచారు కదా? పిలిచారు. నా వరకు పిలిచినప్పుడు నేను మా సుబ్బు గారికి కూడా ఇస్తే వస్తాను. నా వరకు పిలిచారు, తెలుసు అది. రాకేష్ చిన్నపిల్లల్ని వెతుకొని చేస్తుంటారు కదా, అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మేడం ఇట్లా కమిటీ కుర్రాళ్ళు సినిమా నడుస్తుంది, అమలాపురంలో ఉన్న షూటింగ్ నడుస్తుంది, రాకేష్ అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి నీరజ గారు మీరు మన టీంలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారంట, మీరు టీం వదిలేశారు కదా, మీతో కలిపి చేసుకోమన్నారు, మన ఇద్దరం కలిపి చేద్దాం, లేకపోతే మీరు నా టీంలోకి వచ్చినా పర్లేదంటే, అన్న మా సుబ్బు గారు కూడా ఉన్నారు, ఆయన మంచి యాక్టర్, నాకన్నా మంచి యాక్టర్, ఆయన కూడా ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా వస్తాను, లేదంటే మీతో పాటు ఇంకో చిన్న అవకాశం ఇప్పుడే ఫర్దర్గా ఒక స్కిట్లో అయినా పెట్టగలిగితే దానికి వాళ్ళు ఓకే చెప్పాల. సర్లే నేను మా ఆయనకి ఫోన్ చేయడంటే నాకు ఎక్కడో ఒక మంచి ఆర్టిస్ట్ని మనమే అంటే ఇంట్లో ఉన్న మంచి యాక్టర్, ఆయన చాలా మంచి యాక్టర్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఉంటే
నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి నెక్స్ట్ డే వాళ్ళు సుబ్బుతో చెప్పరండి. నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు. అంటే కొన్ని వాళ్ళకి ఈయన నచ్చడు అనేది నాకు అర్థమయ్యే తర్వాత ఈయన ఎందుకు నచ్చడా పాపం, అంత మంచి ఆర్టిస్ట్. ఆయన ఎవరితో కూడా సరిగా మాట్లాడు, వాళ్ళతో మింగిల్ అయిపోయి ఆ పిచ్చి వ్యవహారాలు కూడా లేవు, ఏం లేవు. తన పని ఏదో తను చేసుకొని వచ్చేస్తాడు. కానీ ఎందుకో వాళ్ళు దూరం పెడుతూ ఉంటే నేను సర్లే ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ మనకు కుదలేరు నాయన అనుకున్నాను. నేను వదిలేసాను. మళ్ళీ వాళ్ళు అజయ్ జబర్దస్త్ టీము మల్లెమాల వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా సార్లు నన్ను గెస్ట్గా పిలిచారు. గెస్ట్గా వెళ్ళి చేసుకొని వస్తున్నాం, వెళ్ళి వచ్చేస్తున్నాం అని గమనించాను. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe